ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర విద్యుత్ రంగంలో సరికొత్త సాంకేతికత అందుబాటులోకి తీసుకురానుంది ఏపీ సర్కార్. బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో 1000 మెగావాట్ల నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టులకు కేంద్రం అనుమతించింది. ఏపీ అవసరాలకు అనుగుణంగా 4 చోట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ అందుబాటులో ఉంది. ఇక మరోపక్క నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు తెలుస్తుంది. ఏడాదిన్నరలోపు ఈ ప్రాజెక్టులను అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే 2000 మెగావాట్ అవర్ బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టుకు 5200 కోట్ల మేర వ్యయం కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా డిమాండ్ ఎక్కువగా ఉండే ఉదయం సాయంత్రం సమయాల్లో 2 గంటల చొప్పున వినియోగించుకోవడానికి వీలుగా విద్యుత్ను నిల్వ చేయడానికి ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉన్న వేళల్లో యూనిట్ గరిష్టంగా 10 చొప్పున డిస్కౌంట్లు కొంటున్నారు. ఇక ఈ సమయంలో నిల్వ చేసిన విద్యుత్ను వినియోగించుకునేలా ప్రణాళిక కూడా రూపొందించారు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో ఈ తరహా ప్రాజెక్టులున్నాయి. కొద్ది మొత్తంలో గుజరాత్లోనూ ఏర్పాటయ్యాయి. ఒక్కో మెగావాట్ అవర్ కు 27 లక్షల చొప్పున కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద అందించనుంది. దీని ప్రకారం నెలకు మెగావాట్ అవర్ 2.2 లక్షల చొప్పున ఖర్చు కానుంది. ఈ లెక్కల ప్రకారం స్థిర ఛార్జీల కింద యూనిట్ కు ₹2.60 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని ఇంధన శాఖ అంచనా వేస్తుంది. ఇన్పుట్ విద్యుత్ యూనిట్ కు సగటున ₹2.70 అవుతుంది. ఇక మొత్తంగా యూనిట్ కు ₹5.30 చొప్పున అందుబాటులో ఉంటుంది. కేంద్రం అందించే VGF వల్ల యూనిట్ కు 70 పైసల భారం తగ్గనుంది.